మాకెంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు కదా సార్. తెలుసు జేడి, కానీ అంతకన్నా ఇంపార్టెంట్ మీ కాపురం కదా. మాకన్నిటికంటే ఇదే ఇంపార్టెంట్ సార్. అందుకే కేదార్కి మేఘనని దూరం చేయాలని చూస్తున్నాను. కేదార్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని మేఘన నమ్మితే చాలు సార్. అప్పుడు మేఘన కేదార్ని మర్చిపోతుంది. ఏమో జేడి, జరిగేవన్నీ చూస్తుంటే నాకే ఇంత భయంగా ఉంది. నువ్వెలా ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. సరే, ఎందుకైనా మంచిది తనతో జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. ప్రూఫ్స్ అన్ని కౌశికి ఇచ్చిరండి. షూర్ సార్. జై హింద్. అంటే మమ్మల్ని దూరం పెట్టి కేదార్ని పక్కన పెట్టుకుని పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నా. వాడిక్కడే ఉండి మీ ఇక్కడే ఉంటే ఏమవుతుంది వదినా? వాడిక్కడి నుంచి దూరంగా వెళ్ళడమే వాడికి మంచిది పిన్ని. ఏందమ్మే నువ్వు వంట ఉండేది అసలు? మీరా మళ్ళీ మా ఇంట్లో ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టడానికి వచ్చారు? తప్పులు చేసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఈ ఇంట్లో చాలా మందే ఉన్నారు నిషిక. అయినా క్రిమినల్ కోసం వస్తే ఇంత కామ్గా నించుని మాట్లాడతామా? అదే నా స్పీడు దూకుడు తెలుసు కదా. ఏ యువరాజ్, నీకైతే గుర్తుంది కదా. ఎందుకు వచ్చారు జేడి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి కౌశిక్ గారు. రండి. ఆ తర్వాత జరిగిన అరెస్ట్ల సంగతి మీకు తెలుసు కదా కౌశిక్ గారు? తెలుసు. ఆ కేసుకి సంబంధించిన పూర్తి సాక్ష్యాలు జగదాత్రి కేస్ తాలూకు సాక్ష్యాలు వదిలికెందుకు ఇస్తోంది? కౌశికిని చూస్తేనే కస్సుబుస్సుమనే జేడి అమ్మకి సాక్ష్యాలు ఇవ్వడం ఏంది? బాయ్ సాక్ష్యాల్ని మినిస్టర్ని విడిపించలేకపోయాడన్నమాట. కేస్ డీటెయిల్స్ నే కాన్ఫిడెన్షియల్ గా పెట్టిన మీరు ఇవాళ సాక్ష్యాలు నాకెందుకు ఇస్తున్నారు? కాపాడ్డానికి కౌశిక్ గారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు కౌశిక్ గారు. అందుకే సాక్ష్యాల్ని తారుమారు చేసి వాళ్ళు అనుకున్నది చేసేలోపు ఈ నిజం జనాలకి చేరాలి. సాక్ష్యాలా? 20 ఏళ్ల ముందు మాలో ఒకరిని చంపి ఆ చావుని కూడా వాడుకున్న దుర్మార్గులు తప్పించుకోకూడదని
సాక్ష్యాలు మీ దగ్గరికి తీసుకొచ్చాము. ఒక్కసారి సాక్ష్యాలు ప్రజల ముందుకొస్తే ఇంక వాళ్ళు తప్పించుకోలేరు. తప్పుడు కేసులు పెట్టామనలేరు. ఇప్పుడున్న ఛానల్స్ లో నిజాన్ని కరెన్సీగా చూడకుండా కరెక్ట్ గా ప్రజల ముందుకు తీసుకెళ్లగలిగేది మీరే అని నమ్మి ఈ సాక్ష్యాలను మీకు ఇస్తున్నాం. అంటే నన్ను మా ఛానల్లో ఈ క్రైమ్ స్టోరీ గురించి టెలికాస్ట్ చేయమని అడుగుతున్నారా? అవును కౌశిక్ గారు, గతంతో కలిసిపోయిన నిజాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లగలరా? తల్లి చావు మోస్తున్న నిందని చూడలేక 20 ఏళ్లుగా ఒక కూతురు కన్నీళ్ళని మీరు తొడవగలరా? ఈ నిజానికి ఆశ్రయం ఇవ్వగలరా? మాధురి మామగారి గురించి ఆయన తప్పుడు మనిషిని సాక్ష్యాలతో సహా చెప్పమని ఆ జేడి కౌశికిని అడుగుతా ఉండదా? అవునత్తయ్య. మన ఇంటికొచ్చిన మన మనిషి మీద తప్పుడు సమాచారం చేయమని అడిగేదానికి ఆ జేడికి ఎంత ధైర్యం అమ్మి? అయినా చేయనని చెప్పేదానికి కౌశికి ఎందుకు అంతసేపు ఆలోచిస్తా ఉండది? ఏంటి కౌశిక్ గారు ఆలోచిస్తున్నారు? మీ ఛానల్లో ఈ సాక్ష్యాన్ని బయట పెట్టగలరా? చెయ్యనని మొహం మీద చెప్పి మెడ పట్టుకుని బయట గింటయ్యమ్మి మళ్ళా జీవితంలో మన గడప తొక్కకూడదు.